ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘోషయాత్ర పర్వ అనే అనుపర్వలో కర్ణుడు పాండవుల పైన తనకున్నటువంటి అసూయను చూపిస్తూ పాండవులు ఏ విధంగా దిగ్విజయాత్ర చేశారో ఇతపూర్వం భీష్మాచార్యులు వారు చెప్పారు. అదంతా కూడా విన్న తర్వాత తను కూడా దిగ్విజయాత్ర చేయాలని దిగ్విజయాత్ర చేసి వచ్చిన తర్వాత దుర్యోధనుడి చేత వైష్ణవక్రతు అనే ఒక గొప్ప యజ్ఞాన్ని కూడా చేయించాడు. చేయించిన తర్వాత దుర్యోధన, త్వరలోనే మనం పాండవులను సంహరించబోతున్నాం. వారి సంహారం తర్వాత నీ చేత నేనే రాజసూయ యాగాన్ని చేయిస్తాను అని కూడా తను అందరి ముందు శపథం చేశాడు. దానిలో భాగంగా తను మరొక 4 శపథాలను చేస్తున్నాడు. మొట్టమొదటిగా పాదౌన దావయే తావత్ యావన్న నిహతోర్జున. ఎప్పటి వరకైతే నేను అర్జునుడిని సంహరించనో అంతవరకు నా కాళ్లను వేరే వాళ్ళ చేత కడిగించుకోను. అనగా నా పాద శౌచాన్ని నేను మాత్రమే చేసుకుంటాను గాని నా పాద ప్రక్షాళన అనేది వేరొకరికి ఇవ్వను. అలాగే కీలాలజం నఖాదేయం, మాంసాహారాన్ని నేను స్వీకరించను. ఆసురవ్రతం అనగా మరొకరిని హింసించి ఏవైతే ఉంటాయో అటువంటి ఆసురవ్రతాన్ని కూడా చేయనని చెప్తున్నాడు. అలాగే నానాస్తీతి నైవ వక్ష్యామి, ఎవరైనా ఏమైనా అడిగితే అది నా దగ్గర లేదు, నేను ఇవ్వలేను అని నేను చెప్పలేను, వాటిని నేను విరళంగా ఇస్తానని చెప్పాడు. ఈ అన్ని వ్రతాలు అన్ని ప్రతిజ్ఞల యొక్క వెనక ఉండేది ఒకే ఒక భావన, అది పాండవులని ద్వేషించాలనే భావన, దుర్యోధను యొక్క మెప్పు పొందాలి. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు కర్ణుడు. ఇందులోనూ కూడా ఆసురవ్రతం చేయను అని తను ప్రతిజ్ఞ చేశాడు. అనగా మరొకరిని హింసించకుండా ఉంటానని ప్రతిజ్ఞ. కానీ తన మాటలతో తన చేతలతో పదే పదే పాండవులను ద్రౌపదీదేవిని హింసిస్తూనే ఉన్నాడు. విదురుడు ఆ విషయంలో ఎంతో బాధపడుతూ ఎన్నోసార్లు చెప్పాడు కూడా. భావి కాలంలో సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ కూడా దుర్యోధనునికి కర్ణునికి కూడా ఎన్నో హితబోధలు చేయబోతున్నాడు. ఆసురవ్రతం చేస్తున్నామని సంకల్పం చేసి కూడా ఆ ఆసురవ్రతాన్ని సరిగ్గా పాటించలేదు. అలాగే తన దాన శౌండీరత్వం అనగా దానం చేయాలనే గుణాన్ని కూడా పెంపొందించుకుంటాడు అని చెప్పాడు కర్ణుడు. ఆ దానం చేయడం వెనక కూడా తనకు కీర్తి ప్రతిష్టలు రావాలనే ఒక ఉద్దేశమే గాని అంతకన్నా నేను ధర్మం చేయాలి, ధర్మబద్ధమైనటువంటి దానం పైన అతనికి ఎక్కడా కూడా మనసు లేదు అనే విషయం మహాభారతం మనకు స్పష్టంగా తెలుపుతుంది. తర్వాత జరిగిన వృత్తాంతాన్ని ఈ విధంగా తెలుపుతూ మహాభారతంలో అథోత్కృష్టం మహేశ్వాసైః ధార్తరాష్ట్రైర్మహారథైః ప్రతిజ్ఞాతే ఫాల్గుణస్య వధే కర్ణేన సంయుగే. ఇక ఎప్పుడైతే కర్ణుడు యుద్ధంలో అర్జునుడిని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడో వెంటనే కౌరవ రాజకుమారులందరూ కలిసి హర్షధ్వానాలు చేశారు, గట్టి గట్టిగా అరిచారు. కర్ణుడికి జయమగుగాక, దుర్యోధనుడికి జయమగుగా అని వారందరూ కూడా అపప్రేరాపలు చేస్తున్నారు. విజితాంశ్చాప్యమన్యంత పాండవాన్ ధృతరాష్ట్రజాః దుర్యోధనోపి రాజేంద్ర విసృజ్య నరపుంగవాన్. ఇక వారందరూ కూడా అనుకున్నారు యుద్ధం అయిపోయింది, యుద్ధంలో మేము గెలిచామని అనుకుంటున్నారు. ఇంకా పాండవుల యొక్క అరణ్యవాసమే పూర్తి కాలేదు, అరణ్యవాసం పూర్తి కాలేదు. పాండవులందరూ కూడా అరణ్యంలో ఉన్నారు. వారెన్నో గొప్ప అస్త్రాలను పొందారు. వారి అస్త్రబలం ముందు కర్ణుని యొక్క అస్త్రబలం ఎక్కడ కూడా దానికి సాటి రాదు. కానీ కౌరవులు అలాగే కర్ణుడు వీరందరూ కూడా కలిసి మేము గెలిచాము అన్నంత వారందరూ కూడా సంతోషపడుతూ జయ జయధ్వానాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆ వైష్ణవ యాగానికి వచ్చారో ఆ రాజులందరూ కూడా వారి వారి నగరానికి బయలుదేరారు. ప్రవివేశ గృహం శ్రీమాన్ యథా చైత్రరథం ప్రభు తేపి సర్వే మహేశ్వాసాః జగ్ముర్వేష్మాని భారత. ఓ జనమేజయ, ఇక ఈ విధంగా ప్రతిజ్ఞలన్నీ కూడా అయిపోయాయి. రాజులందరూ కూడా వారి వారి రాజ్యాలకు చేరుకున్నారు. దుర్యోధనుడు కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఏ విధంగా అంటే ఇంద్రుడు చైత్రరథానికి వెళ్ళిన విధంగా తను కూడా తన ఇంటికి చేరుకున్నాడు. ఇక కౌరవులందరూ కూడా వారి వారి భవనాలను ప్రవేశించారు. పాండవాశ్చ మహేశ్వాసాః దూతవాక్య ప్రచోదితాః చింతయస్తమేవార్థం నాలభంత సుఖం క్వచిత్. ఇక్కడ కౌరవ సభలో
హస్తినాపురంలో ఏం జరుగుతుందనే విషయం ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా ధర్మరాజు ప్రభుతులకు తెలిసిన విషయమే. అనగా అక్కడ ఉండేటువంటి చారులు ఎవరైతే ఉంటారో, ధర్మరాజుకు అత్యంత ఆప్తులుగా ఎవరైతే ఉంటారో వారు ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా చేరవేస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే కర్ణుడు అర్జున వధ గురించి తను సంకల్పం చేశాడో, ప్రతిజ్ఞ చేశాడో, ఆ అన్ని విషయాలను కూడా ధర్మరాజు గారు కూడా విన్నారు. విన్న తర్వాత తను చాలా తల్లడిల్లిపోతున్నాడు. అయ్యో, నా అర్జునునికి ఇటువంటి ఆపద వచ్చింది కదా అని. ఒకవైపు అర్జునుని దగ్గర ఉండేటువంటి అస్త్రాల యొక్క ప్రభావం తెలిసిన వాడే, కానీ కర్ణుడు సామాన్యుడు కాదు. ఎలాగైనా వంచైనా అర్జునుని సంహరించడానికి వెనకాడడు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు. భూయశ్చ చారై రాజేంద్ర ప్రవృత్తి రూపపాదిత ప్రతిజ్ఞా సూతపుత్రస్య విజయస్య వధం ప్రతి. గూఢచారులందరూ కూడా అర్జునుని కర్ణుడు సంహరిస్తాడనే విషయం తెలుసుకున్న తర్వాత పాండవులందరూ కూడా ఆ విషయంలో చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఏతచ్చుత్వా ధర్మసుతః సముద్విగ్నో నరాధిప అభేద్య కవచం మత్వా కర్ణమద్భుత విక్రమం అనుస్మరంశ్చ సంక్లేశాన్ నశాంతి ముపయాతి సహా. ధర్మరాజు గారు అంత ఆలోచించడంలో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటంటే, ఒకవైపు కర్ణుడు స్వయంగా తన తల్లిగారైనటువంటి కుంతికి కుమారుడే, అలాగే పరశురామ భగవాను దగ్గర ఎన్నో అస్త్రాలను పొందినవాడు, సామాన్యుడు కాదు, మహాబల పరాక్రమాలు పొందినవాడు. ఈ అన్నిటికన్నా తన దగ్గర వర్మ అనగా కవచం ఉంది. అది అభేద్యమైనటువంటి కవచం. ఆ కవచం ఉండేంత వరకు కూడా కర్ణుని ఎవరు కూడా సంహరించలేరు. ఇటువంటి అన్ని క్లేశాలు, అన్ని కష్టాలను కూడా స్మరించుకుంటూ ధర్మరాజు గారు అర్జునుని విషయంలో కాస్త బాధపడుతూ ఉన్నాడు. తస్య చింతాపరీతస్య బుద్ధిర్జగ్నే మహాత్మనః బహువ్యాల మృగాకీర్ణాం త్యక్తుం ద్వైతవనం వనం. ఈ విధంగా ఆలోచిస్తూ ఎక్కడైతే మనిషికి ఆలోచనలు ఎక్కువైపోతాయో ఆ ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండటం అనేది నచ్చదు. అందుకోసం ధర్మరాజు గారు కూడా ఇక ఎలాగైనా సరే ఈ ద్వైతవన ప్రాంతంలో ఉండటం అనేది అతనికి రుచించట్లేదు. ఎందుకంటే ఇక్కడే వచ్చాము, ఇక్కడే సుఖంగా ఉన్నామని అనుకుంటూ ఉన్న సందర్భంలోనే, అనగా ఇతపూర్వం మార్కండేయ సమాస్వా పర్వలో కూడా మార్కండేయ మహర్షి గారి ద్వారా ఎన్నో ధర్మ ప్రబోధనలు విన్నారు. ఎంతో కాలం హాయిగా గడిచిపోయింది వారి ధర్మ ప్రబోధన వినే సందర్భంలో. అలాగే వారి దగ్గర కృష్ణ పరమాత్మ ఉన్నల్లో సమయం ఎలా గడిచిపోయిందనే విషయం కూడా వారికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఘోషయాత్ర పర్వ ప్రారంభమైందో ఆ దుర్యోధనాదుల యొక్క దౌష్ట్యము, వారి యొక్క ఆడంబరాలు చూపించడం, వారు ఇబ్బందులు పడితే వీరే స్వయంగా వెళ్ళి వారిని విడిపించుకు రావడం, అలాగే వారు ఒక యాగం చేసే సందర్భంలో ఆ దూత వచ్చి దుశ్శాసను పలికినటువంటి దుర్వృత్తాలు, ఏవైతే చెడు మాటలు ఉన్నాయో వాటిని వినడం, అదంతా కూడా విన్న తర్వాత కాస్త సుఖంగా ఉన్నామని అనుకునే సందర్భంలోనే ఈ కర్ణుని యొక్క ప్రతిజ్ఞ. ఇవంతా కూడా వింటూ ధర్మరాజు గారు అనుకుంటున్నారు, ఎలాగైనా సరే మన స్థానచలనం పొందితే కాస్త శాంతిని పొందవచ్చో ఏమో, అందుకోసం ఈ ద్వైతవన ప్రాంతాన్ని వదిలి మనం దూరం ఎక్కడికైనా వెళ్ళిపోదాము అని ఆలోచిస్తూ ఉన్నారు. ధార్తరాష్ట్రోపి నృపతి ప్రశశాస వసుంధరాం భ్రాతృభిః సహితో వీరైః భీష్మద్రోణ కృపైస్తథా సంగమ్య సూతపుత్రేణ కర్ణేనా వహ శోభినా. ఇటువైపు దుర్యోధనుడు కూడా చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. అతనికి సహాయంగా అతని సోదరులు ఉన్నారు. భీష్మాచార్యులు వారు ఉన్నారు, ద్రోణాచార్యులు వారు, కృపాచార్యుల వారు, కర్ణుడు, శకుని, వీరందరూ కూడా సహాయం చేసే సందర్భంలో వారితో కలిసి రాజ్యపాలనను తను చేస్తూ ఉన్నాడు. దుర్యోధన ప్రియే నిత్యం వర్తమానో మహీభృతాం పూజయామాస విప్రేంద్రాన్ క్రతుభిర్భూరి దక్షిణైః. దుర్యోధనుడు కూడా తన అధీనంలో ఉండేటువంటి రాజులందరూ కూడా మచ్చిక చేసుకోవాలి. అందుకోసం నిరంతరం కూడా వారికి ప్రియంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ధర్మం అనేది, రాజ్యపాలన అనేది ఎలా ఉండాలంటే ఒకరికి ప్రియం చేకూర్చడం కాదు కానీ ధర్మబద్ధంగా ఉండాలి, అలాగే ప్రజారంజకంగా కూడా ఉండాలి. భావి కాలంలో మనకు కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుంది. ఆ కాలంలో మనకు రాజులందరూ కూడా మన వైపే ఉండాలి అనే దుష్ట భావనతో రాజులందరూ కూడా ప్రియకరంగా తను రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు దుర్యోధనుడు. అలాగే కీర్తి ప్రతిష్టల కోసం బ్రాహ్మణుల పైన ఎటువంటి భక్తి లేదు, దైవం గురించి నిష్ఠ లేదు, కానీ కీర్తి ప్రతిష్టల కోసం బ్రాహ్మణులకి విరివిగా దక్షిణ ఇచ్చి సత్కరిస్తున్నాడు, సత్కారాలు చేస్తూ ఉన్నాడు. భ్రాతృణాం చ ప్రియం రాజన్ సచకార పరంతపః నిశ్చిత్య మనసో వీరో దత్త భుక్త ఫలం ధనం. ఆ విధంగా శత్రువులకు సంతాపం కలిగించేటువంటి పరాక్రమం కలిగిన దుర్యోధనుడు
నిరంతరం కూడా తన సోదరులకు ప్రియమైనటువంటి పనులే చేస్తున్నాడు. తన సోదరులు ఏం చేస్తే అదే న్యాయం, అదే ధర్మం, ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు. అలాగే తను రెండే మాటలు చెబుతున్నాడు. ధనం యొక్క ప్రయోజనం ఏమిటంటే రెండు. ఒకటి దానం చేయాలి, లేకపోతే అనుభవించాలి. ఈ విధంగా ధనానికి రెండే మార్గాలు. సత్కర్మలు చేయడం గురించి ఎక్కువగా మనస్సు లేదు దుర్యోధనునికి. ఆ విధంగా తన దగ్గరకు వచ్చినటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉన్నాడు అని చెబుతూ ఇక్కడికి 257వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 258వ అధ్యాయంలో జనమేజయుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు వైశంపాయన మహర్షిని. జనమేజయువాచ దుర్యోధనం మోక్షయిత్వా పాండుపుత్రా మహాబలాః కిమకార్షుర్వనే తస్మిన్ తన్మమాఖ్యాతుమర్హసి. ఓ మహర్షి, ఇతపూర్వం ఘోషయాత్ర పర్వలో ఎప్పుడైతే దుర్యోధనుడు తను బంధింపబడ్డాడో ఆ దుర్యోధనుని విడిపించిన వారు పాండవులే. తదుపరి వారు ఆ ద్వైతవనంలో ఏం చేశారు దాన్ని వివరించండి అని కోరాడు. అందుకు వైశంపాయన మహర్షి గారు సమాధానమిస్తూ వైశంపాయన ఉవాచ తతశయానం కౌంతేయం రాత్రౌ ద్వైతవనే మృగాః స్వప్నాంతే దర్శయామాసు బాష్పకంఠా యుధిష్ఠిరం. ఒకనాడు పాండునందనుడైన ధర్మరాజు గారు నిద్రిస్తూ ఉన్నారు. ఆ నిద్రాకాలంలో అతని కలల్లో ఆ వనంలో ఉండేటువంటి క్రూర మృగాలన్నీ కూడా అతని దగ్గరికి చేరుకున్నాయి. అవన్నీ కూడా శోకోద్రేకంతో కన్నీళ్లు గారుస్తూ ఆ ధర్మరాజు దగ్గరికి వచ్చాయి. వచ్చిన అవన్నీ కూడా ధర్మరాజు గారిని ప్రార్థిస్తూ ఉన్నాయి. తానబ్రవీత్ స రాజేంద్రః వేపమానాన్ కృతాంజలీన్ బ్రూతయద్వక్తు కామాస్థః కే భవంత కిమిష్యతే. అవన్నీ కూడా వణికిపోతూ ఉన్నాయి, కన్నీళ్లు కారుస్తూ ఉన్నాయి. ఆ వనంలో ఉండేటువంటి క్రూర మృగాలన్నీ కూడా ఏవో చెప్పాలని అనుకుంటున్నాయి కానీ బాష్ప గద్గత కంఠం వలన అవన్నీ కూడా వారి వారి మాటలను చెప్పక కన్నీళ్లు కార్చేటువంటి ఆ దృశ్యాన్ని ధర్మరాజు గారు చూస్తూ ఉన్నారు. చూస్తూ తను ఆ ధర్మరాజు గారే వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరేం చెప్పాలనుకున్నారో నిర్భయంగా చెప్పండి. ఎందుకంటే రాజుగా ఉన్నవాడు కేవలం ప్రజలకు మాత్రమే రాజు కాదు, ఆ రాజ్యంలో ఉండేటువంటి పశు పక్ష్యాదులకు కూడా, కృమి కీటాలకు కూడా, క్రూర మృగాలకు కూడా రాజే. వాటిని సంరక్షించవలసిన, అలాగే వాటిని సరైనటువంటి మార్గంలో నిలపవలసిన బాధ్యత రాజుది. అందుకోసం మీరందరూ క్రూర మృగాలు, మీకు మా దగ్గర మాట్లాడే ఆవశ్యకత లేదు అనే ఒక భావన కాకుండా వాటిపైన కూడా కరుణతో, దయతో ధర్మరాజు గారు కలలో కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు. నిజ జీవితంలో మనం ఎలా ఆలోచించినా దానికి అదొక విషయం అయితే, కలలో కూడా వాటికి కూడా హాని చేయని బుద్ధి కలిగిన వాడు, వాటిపైన కూడా దయ చూపేటువంటి మహానుభావుడు ధర్మరాజు గారు. అందుకోసం మీ దుఃఖం ఏదైనా ఉంటే నా దగ్గర పంచుకోండని వాటిని కోరుతున్నాడు ధర్మరాజు గారు. ఏవముక్తాః పాండవేన కౌంతేయేన యశస్వినా ప్రత్యబ్రువన్ మృగాస్తత్ర హతశేషా యుధిష్ఠిరం. ఈ విధంగా ధర్మరాజు గారు ఎప్పుడైతే మీ మనసులో ఉండేటువంటి మాటలను పలకండి, చెప్పండి, మీ బాధలను నా దగ్గర చెప్పుకోండి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఆ క్రూర మృగాలన్నీ కూడా కొన్నే ఉన్నాయి, అనగా తమ వాళ్ళని కోల్పోయి కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. అవన్నీ కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాయి. వయం మృగా ద్వైతవనే హతశిష్టాస్తు భారత నోత్సేదే మహారాజా క్రియతాం వాసపర్యయః. ఓ మహారాజా, ఓ ధర్మరాజా, ధర్మబద్ధమైనటువంటి మార్గంలో ఉండేవాడివి నీవిక్కడున్నావంటే మాకంతా కూడా ఎంతో సంతోషమే. కానీ మీరందరూ కూడా మమ్మల్ని వేటాడుతూ ఉన్నారు. వేటాడగా మేమందరం కూడా చాలా స్వల్ప సంఖ్యలో మిగిలి ఉన్నాము. మేం క్రూర మృగాలమే, కానీ మా జాతి మొత్తం నశించిపోతే వనం అనేదే ఉండదు. వనానికి శోభ అంటే క్రూర మృగాలే. పరస్పరంగా అవి వాటిలో అవి వేటాడుకుంటాయో చంపుకుంటాయో గాని మనిషికి మాత్రం వాటిని వేటాడే హక్కు లేదు. కానీ ఎప్పుడైతే ఆ క్రూర మృగాలు తమ పరిధిని దాటి వనాన్ని వదిలి ఎప్పుడైతే పురాన్ని ప్రవేశిస్తాయో, పుర ప్రజలను హింసిస్తాయో వాటిని నియంత్రించడం మాత్రం రాజు యొక్క కర్తవ్యం. అందుకోసం మాత్రమే వేట అనేది విహితమైంది. ఎవడు పడితే వారు, ఎక్కడ పడితే అక్కడ, ఏ జంతువుని పడితే ఆ జంతువుని వేటాడడం అనేది పరమ పాపిష్టమైనటువంటి కర్మ. మితంగా, హితంగా, జనహితంగా, అలాగే క్రూర మృగాలను కూడా నియంత్రించడం కోసం మాత్రమే వేట అనేది విహితము. ఈ విధంగా ధర్మబద్ధమైనటువంటి వేట అనేది వేటయ్యే కానీ భోగం కోసం, లేకపోతే వాటిని చంపాలనే క్రూరత్వం కోసం వన్యమృగాలను సంహరించడం అనేది మహా పాపిష్టమైనటువంటి కర్మ. అటువంటి పాపిష్ట కర్మకి ధర్మశాస్త్రంలో కానీ మన చట్టంలో కానీ ఎటువంటి స్థానం లేదు.
ఆ విధంగా చేసిన వారు శిక్షార్హులే. అందుకోసం అవన్నీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాయి. అయ్యా మేమందరం కూడా నశించిపోతున్నాము, మా సంఖ్య అనేది చాలా తగ్గిపోతుంది, అది కూడా చాలా వేగంగా తగ్గిపోతుంది. మా సంఖ్య ఎంత పెరిగినా కూడా మీరు మమ్మల్ని వేటాడుతూ మేము బతకలేకుండా చేస్తున్నారు. అందుకోసం దయతో మాపై దయ ఉంచి మీరందరూ కూడా వేరే వాసస్థానాన్ని వెతుక్కోండి, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అవన్నీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాయి. భవతో భ్రాతర శూరాః సర్వ ఏవాస్త్ర కోవిదాః కులాన్యల్పావశిష్టాని కృతవంతో వనౌకసాం. ఓ ధర్మరాజా, మీ సోదరులందరూ కూడా మహాపరాక్రమవంతులే, అస్త్ర విద్యా విశారదులే. వారు నిరంతరం కూడా వారి యొక్క ఆహారం కోసం మమ్మల్ని వేటాడుతూ ఉంటారు. అందుకోసం మేమందరూ కూడా చాలా స్వల్ప సంఖ్యలో మిగిలిపోయాము. ఇతపూర్వం కూడా చెప్పారు, పాండవులు ఎప్పుడు కూడా వన్యమృగాలను వేటాడారు, కానీ అవన్నీ కూడా వీరిపైన ఎప్పుడైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు కానీ, లేకపోతే యజ్ఞ యాగాదులకు కానీ, లేకపోతే అక్కడికి వచ్చినటువంటి అతిథుల యొక్క ఆతిథ్యం కోసం మాత్రమే వీరు వేటాడారు. కానీ ఆ వేటాడి ఆ పదార్థాలను తిన్నటువంటి సందర్భాలు చాలా తక్కువే. ముందు కూడా చెప్పబోతున్నారు ఈ విషయాన్ని. కానీ ఈ విధంగా మీరు మీ తమ్ముళ్ళు అందరు కూడా వేటాడితే మేమందరం కూడా మా ఉనికినే కోల్పోతామయ్యా. మా ఉనికే కోల్పోతే ద్వైత వనం అనేది లేదు, వనం లేకపోతే వర్షాలు లేవు. కాబట్టి మాపై దయ ఉంచి మమ్మల్ని వేటాడని తగ్గించండి. దానికి మీరందరూ కూడా ఇక్కడి నుండి వదిలి వెళ్ళిపోతే క్షేమము, మేము హాయిగా సుఖంగా ఉండవచ్చు కదా, వనం అనేది పెరుగుతుంది కదా. బీజభూత వయం కేచిత అవశిష్టా మహామతే వివర్ధే మహిరాజేంద్ర ప్రసాదాత్తే యుధిష్ఠిర. ఓ మహామతి, మేము అనగా ఈ క్రూర మృగాలుగా వచ్చిన వాళ్ళలో సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఎలుగుబంట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా వాటి బాధలు చెప్పుకుంటూ ఉన్నాయి. అయ్యా మేమంతరం నామమాత్రంగా చాలా స్వల్ప సంఖ్యలో మిగిలి ఉన్నాం. ఇక మమ్మల్ని అందరూ కూడా సంహరిస్తే, మేము కూడా చనిపోతే మా జాతి అనేది ఉండదు, మా జాతి అంతరించిపోతుంది. కాబట్టి మేమందరం కూడా సుఖంగా వర్ధిల్లాలంటే, లేకపోతే మేం సుఖంగా లేము అంటే వనం లేదు, వనం లేకపోతే వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే మీరు లేరు. కాబట్టి మీరు ఉండాలంటే మేము ఉండాలి. అందుకోసం మా ప్రార్థనని మీరు వినండి అని అవన్నీ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నాయి ధర్మరాజు గారి దగ్గర. ఇది కూడా స్వప్నంలో. తాన్ వేపమానాన్ విత్రస్తాన్ బీజమాత్రావశేషితాన్ మృగాన్ దృష్ట్వా సుదుఃఖార్థః ధర్మరాజో యుధిష్ఠిరః. ధర్మరాజు గారి ధర్మ నిరతి ఎంత ఉందో చూడండి. ఆ కలలో కూడా, స్వప్నంలో కూడా వాటి యొక్క బాధలు వింటూ తను కన్నీళ్లు గారుస్తున్నాడు ధర్మరాజు గారు. అయ్యో, ఈ విధంగా నేను కానీ మా తమ్ముడు కానీ ఇంతమందిని, ఇన్ని క్రూర మృగాలు మేము సంహరించామా, దానివల్ల అవి ఎంత బాధపడుతున్నాయో కదా అని తను బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ ఆ మృగాలన్నీ కూడా చూస్తూ తను కూడా దుఃఖిస్తున్నాడు ధర్మరాజు గారు. తాను స్థతేత్యబ్రవీత్ రాజ సర్వభూత హితేరతః యథా భవంతో బ్రువతే కరిష్యామి చ తత్తథా. ఓ క్రూర మృగాలారా, మీరందరూ కూడా చెప్పిన విధంగానే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఎందుకంటే మీ ప్రార్థన ఆలించక ఇదంతా కూడా మీ యొక్క ఆవాస స్థానమే. వనాలనేవి క్రూర మృగాల కోసమే, లేకపోతే పశుపక్ష్యాలు వృక్షాదుల జాతులు పెరగటం కోసమే. అందులోనూ కూడా వాటిని కూడా మేము నియంత్రిస్తామంటే వనం అనేది వనంలా ఎలా ఉంటుంది? వనానికి పురానికి ఉన్నటువంటి తేడా ఇదే. పురంలో, పట్టణాల్లో, లేకపోతే పల్లెల్లో మనుషులు ఎలాగైనా ఉండవచ్చు. అదే విధంగా వనాలలో కూడా ఆ వన్యప్రాణులకు స్వేచ్ఛగా ఉండేటువంటి హక్కు వాటికి ఉంటుంది. ఆ హక్కుని రాజుగా ఉన్నవాడు చాలా చక్కగా తెలుసుకోవాలి. ఆ విషయం తెలిసిన వాడు ధర్మరాజు గారు. అందుకోసం తను చెబుతూ ఉన్నాడు, అవునయ్యా, మీ ఆవాస స్థానంలో మేమందరం కూడా ఉన్నాం కాబట్టి మేము మీరు చెప్పిన విధంగా ఈ వనాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఇత్యేవం ప్రతిబుద్ధ సహ రాత్ర్యంతే రాజసత్తమః అబ్రవీత్ సహితాన్ భ్రాతృన్ దయ్యాపన్నో మృగాన్ ప్రతి. ఆ రాత్రి కాలం గడిచిపోయింది. ఎప్పుడైతే ఇటువంటి స్వప్నాన్ని చూశాడో ధర్మరాజు గారికి నిద్ర పట్టలేదు. మా వలన ఇన్ని ప్రాణులు హింసింపబడుతున్నాయి కదా అని తెలుసుకుని తనెంతో బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ మరునాడు ఉదయం తన తమ్ముళ్ళని పిలిచాడు. తన తమ్ముళ్ళని పిలిచి ఆ క్రూర ప్రాణుల పైన దయ కలిగినటువంటి ధర్మరాజు గారు ధర్మబద్ధమైనటువంటి ఈ మాటలు చెప్పాడు. భుక్తో రాత్రో మృగైరస్మి స్వప్నాంతే హతశేషితైః తంతుభూతా స్వభద్రం తే దయానః క్రియతామతి. ఈ విధంగా సోదరులారా, జంతువులన్నీ కూడా కలిసి రాత్రి నా కలలో వచ్చాయి. అవన్నీ కూడా ప్రార్థించాయి. మేం వాటిని వేటాడటం,
వాటి యొక్క సంఖ్య తగ్గిపోవడం, ఇంకా వేటాడితే అవన్నీ కూడా పూర్తిగా నశించిపోతాయి. అప్పుడు వనం అనేది ఉండదు కదా, ఇది లోకానికి క్షేమం కాదు కదా. అందుకోసం వాటి సంతతిని మనం పెరగనిద్దాం. ఆ సంతతి పెరిగిన తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. తే సత్యమాహు కర్తవ్యాత్ అస్మాభిర్ దయాస్మాభిర్ వనూకసాం సౌష్ఠమానం హినో వర్షం ఏదేనా నుపయుంక్ష్మహే. ధర్మరాజు గారు చెబుతున్నారు, అకస్మాత్తుగా వాటిని రక్షించకపోతే దాని వలన ఆపదను ఎదుర్కోవాల్సింది మొట్టమొదటిగా మనమే, అనగా మనుషులే. అందుకోసమే నాకు కూడా అనిపిస్తుందయ్యా, అవన్నీ కూడా చెప్పేది నిజమే. వనవాసులైన ఈ క్రూరమృగాల పట్ల మనం ఎప్పుడుగా జాలితో ఉండాలి. అవి ఎంతైనా క్రూరమృగాలు అయి ఉండొచ్చు గాక, వాటి యొక్క అవస్థానంలో వచ్చి వాటిపైన ఆధిత్యం చెలాయించడం అనేది ఇది సరి అయినది కాదు కదా అని ధర్మరాజు గారు చెబుతున్నారు. అదీగాక మనం ఈ ద్వైతవన ప్రాంతానికి వచ్చి సంవత్సరం పైనే 8 నెలలు కూడా గడిచిపోయాయి. అందుకోసం మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం. పునర్బ్రహ్మృగం రమ్యం కామ్యకం కాననోత్తమం మరుభూమే శిరస్థానం తృణబిందు సరఃప్రతి తత్రే మాం వసతిం శిష్టాం విహరంతో రమేమహే. అందుకోసం మనం ఈ అసంఖ్యాకమైనటువంటి ఈ ఏదైతే మృగాలతో నిండినటువంటి కామ్యక వనం అనేది ఇంకొక వనం ఉంది, ఆ వన ప్రాంతానికి వెళ్ళిపోదాం. అందులోనూ కూడా తృణబిందు సరోవరం అనేది ఒక గొప్ప సరోవరం ఉంది. ఆ సరోవర ప్రాంతంలో మనం కూడా కాసేపు కొంతకాలం విహరిద్దాం. కామ్యక వనం అనేది మరుభూమి ప్రాంతంలో ఉంది, ఆ కామ్యక వనానికి మనం వెళ్ళిపోదాము అని తను ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు. తతస్తే పాండవా శీఘ్రం ప్రయయుర్ధర్మకోవిదాః బ్రాహ్మణై సహితా రాజన్ ఏ చ తత్ర సహోషితాః ఇంద్రసేనాధిభిశ్చైవ ప్రేష్యైరనుగతాస్తదా. వారికి అనుకోవడమే ఆలస్యం. వెంటనే బయలుదేరారు పాండవులు. ఎందుకంటే వారి దగ్గర గొప్ప సామగ్రి లేదు, ధనధాన్యాది సంపదలు కూడా వారి దగ్గర లేవు. అందుకోసం ఏదో రెండు బట్టలుంటాయి, 2 పాత్రలుంటాయి, అక్షయ పాత్ర ఉన్నది. వాటిని తీసుకుని వెంటనే వారు అక్కడి నుండి బయలుదేరారు. వారితో పాటు వారితో ఉండేటువంటి బ్రాహ్మణులు, ఇంకా వారి ప్రేష్య వర్గం, సహాయక వర్గం, ఇంద్రసేనాదులు ఎవరైతే ఉంటారో వారు కూడా వీరితో కలిసి కామ్యక వనం వైపు బయలుదేరారు. తే యాత్వా నుస్తైర్ మార్గైః స్వన్నై శుచి జలాన్వితైః దదృశు కామ్యకం పుణ్యం ఆశ్రమం తపసాయుతం. వారందరూ కూడా ఉత్తమ ఆహార వసతి కలిగినటువంటి, అలాగే అమృత సమానమైనటువంటి జలం కూడా కలిగిన ఆ కామ్యక వనానికి వెళ్లారు. అక్కడ ఎందరో బాటసార్లు సంచరిస్తూ ఉన్నారు, ఎన్నో ప్రాణులు కూడా ఉన్నాయి. మహాపుణ్యప్రదమైనటువంటి, అందులోనూ అధిక తాపస జనులతో కూడినటువంటి ఆ కామ్యక వనాన్ని చూస్తూ వారెంతో ఆశ్చర్యపోతూ ఉన్నారు. వివిశుస్తే స్మ కౌరవ్యాః వృతా విప్రర్షభైస్తదా తద్వనం భరత శ్రేష్ఠాః స్వర్గం సుకృతినో యథా. వారు ఆ కామ్యక వనాన్ని ఎలా పొందారంటే, ఏ విధంగా అయితే స్వర్గానికి వెళ్ళి పుణ్యజనులు సంతోషపడతారో ఆ విధంగా వారందరూ కూడా కామ్యక వనానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి తాపస జనులను చూశారు. వీరందరూ కూడా సాక్షాత్తు దేవతలే. అటువంటి వారితో ఉండడం అనేది మన మహద్భాగ్యం అని అనుకుంటూ ఎంతో ఆనందంతో ఆ కామ్యక వనాన్ని ప్రవేశించారని చెబుతూ 258వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 259వ అధ్యాయంలో జరిగిన విషయాలని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములు యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.